స్మార్ట్ ఫోన్లతో ఆధార్ సేవలను ఉపయోగించే పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పాత ఎమ్-ఆధార్ యాప్ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. దీని స్థానంలో పటిష్టమైన భద్రత, ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ఆధార్ యాప్ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వెంటనే పాత యాప్ను తొలగించి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కొత్త యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ప్రభుత్వం కోరింది. ఈ సరికొత్త యాప్లో వినియోగదారుల డేటా ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. పాత యాప్లో లాగిన్, వెరిఫికేషన్ సమయంలో యూజర్ల పూర్తి వివరాలు స్క్రీన్పై కనిపించేవి. కానీ కొత్త యాప్ వల్ల హోటళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వెరిఫికేషన్ కోసం ఇకపై పూర్తి వివరాలను చూపించాల్సిన అవసరం లేదు. కేవలం యాప్లోని సురక్షిత QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయవచ్చు. అంతేకాకుండా కేవలం SMS, OTPలపైనే ఆధారపడకుండా రక్షణ కోసం ఫేస్ ఆథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి అదనపు భద్రతా లేయర్లను ఇందులో చేర్చారు. వినియోగదారులు తమ వేలిముద్రలు, ఐరిస్ డేటాను యాప్ ద్వారానే సులభంగా లాక్ లేదా అన్లాక్ చేయవచ్చు. కొత్త యాప్ సెటప్ కోసం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని నచ్చిన భాషను ఎంచుకోవాలి. ఆ తర్వాత లింక్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP మరియు ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా వెరిఫై చేసుకోవాలి. యాప్ సెక్యూరిటీ కోసం పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ సెట్ చేసుకుని చివరిగా ప్రొఫైల్ను జోడించాల్సి ఉంటుంది. ఈ యాప్ మార్పుతో పాటు ఆధార్ వినియోగదారులకు UIDAI మరో తీపి కబురు అందించింది. మై ఆధార్ పోర్టల్లో ఉచితంగా ఐడెంటిటీ, అడ్రస్ డాక్యుమెంట్లను ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకునే గడువును పొడిగించింది. గతంలో ఈ ఉచిత సేవలు 2026 జూన్ 15 వరకే అందుబాటులో ఉండాల్సి ఉండగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పౌరులు తమ వివరాలను 2027 జూన్ 14 వరకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.